జేమ్స్ బాండ్ 007 అంటే అందరికి తెలుసు. అతను పెద్ద గుడాచారి అని. కానీ ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? రాసింది ఎవరో తెలుసా? ఆ క్యారెక్టర్ ఎలా క్రియేట్ చేశాడో తెలుసా? జేమ్స్ బాండ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన వాడు, రాసిన వాడు ఒక తాగుబోతని మీకు తెలుసా? అలాంటి వాడు ఇలాంటి ఒక కన్నింగ్ క్యారెక్టర్ ఎలా రాశాడు? జేమ్స్ బాండ్ క్యారెక్టర్ ని అలా ఊహించేసుకోవడానికి వెనుకున్న పర్సన్ ఎవరు? ఇదంతా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మన ఛానల్ రీసెంట్ గానే స్టార్ట్ చేసాం కాబట్టి కొంత సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఇయాన్ ఫ్లెమింగ్ 1908 లో బాగా రిచ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. పెద్దయ్యాక నావీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా జాబ్ వచ్చింది. అది కూడా సెకండ్ వరల్డ్ వార్ టైంలో. అప్పుడు బ్రిటన్ తరపున ఆపరేషన్ గోల్డ్ అనే ఆపరేషన్ లో తను పాల్గొన్నాడు. అక్కడ ఆఫీసర్ గా ఉన్నప్పుడు 2 ఇంటెలిజెన్స్ యూనిట్స్ తన అండర్ లో అంటే కంట్రోల్ లో ఉండేవి. అయితే సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక జాబ్ వదిలేసి రైటర్ గా మారిపోయాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ తో అతను ఒక స్పై క్యారెక్టర్ క్రియేట్ చేశాడు. అదే జేమ్స్ బాండ్. అతను రాసిన మొదటి నావెల్ పేరు కెసినో రాయాలే. ఈ బుక్ రిలీజ్ అవ్వగానే సూపర్ హిట్ అయిపోయింది. ఆ డబ్బుతో తను ఒక టైపింగ్ మిషన్ కొనుక్కొని ఇక వరుసగా బాండ్ సిరీస్ లన్నీ ఆ టైపింగ్ మిషన్ లో రాయడం మొదలుపెట్టాడు. సీన్ కెనెరో హీరోగా ఫస్ట్ బాండ్ ఫిల్మ్ 1962 లో రిలీజ్ అయింది. ఇక అక్కడి నుండి జేమ్స్ బాండ్ మూవీస్ మీద అందరూ దండయాత్రకి దిగారు. ప్రపంచమంతా ఈ బాండ్ సిరీస్ ని చూడడం మొదలుపెట్టారు. ప్రపంచమంతా ఎగబడి చూశారన్నమాట. ఇయాన్ ఫ్లెమింగ్ స్టార్ రైటర్ అయిపోయాడు. బాండ్ క్యారెక్టరైజేషన్ జనాలకు ఆడియన్స్ కి పిచ్చగా నచ్చేసింది. నీ పేరేంటంటే మనల్ని అడిగితే మనం ఒకసారి చెప్తాం, కానీ వాడు 2 సార్లు చెప్తాడు బాండ్, జేమ్స్ బాండ్ అని. జేమ్స్ బాండ్ మిచ్చిన తోప్ లేడ్. ఇంకా ఇట్స్ ఏ మార్షల్ ఆర్టిస్ట్, హైలీ ఇంటెలిజెంట్, కన్నింగ్ నా కొడుకు. దట్స్ వై ఈజ్ ఏ బాండ్, జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ పెద్ద మానిప్యులేటివ్ నా కొడుకు. వెరీ డేంజరస్. ఆడోళ్ళు ఎక్కడ కనబడ్డా అస్సలు వదలడు. అందగతిలు దొరికితే చాలు వదలనే వదలడు. పెద్ద కార్లో తిరుగుతాడు. ఇలాంటి ఒక తోప్ క్యారెక్టర్ రాశాడు ఇయాన్ ఫ్లెమింగ్. ఎందుకంటే ఇతను ఒక పెద్ద తాగుబోతు, తిరుగుబోతు, సిగరెట్లు, గ్యాంబ్లింగ్ ఇలా తనకున్న అన్ని అలవాట్లు పెట్టేసి తనకు నచ్చినట్టు ఒక హీరో క్యారెక్టర్ రాశాడు. అతను రాసిన జేమ్స్ బాండ్ క్యారెక్టర్ కి ఫ్యామిలీ ఉండదు, పిల్లలు ఉండరు, ఆడి ఇల్లెక్కడో తెలీదు, వాడి వయసు ఏంటో తెలీదు. ఇలాంటి ఒక రియలిస్టిక్ క్రేజీ క్యారెక్టర్ కాబట్టి మనకు బాగా నచ్చేసింది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? క్యారెక్టర్ ఎప్పుడు రిలేటబుల్ గానే ఉండాలి. హీరోయిక్ గా ఉంటే ఎవరికి నచ్చదు. ఇక్కడ అతను రాసిన ఎన్నో బుక్స్ ఉన్నాయి, పెద్ద బుక్స్. అన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కావాలంటే మీరు గూగుల్లో చూసుకోండి. ఇప్పటి వరకు 7 యాక్టర్స్ జేమ్స్ బాండ్ రోల్ లో చేశారు. ఇయాన్ ఫ్లెమింగ్ చాలా లగ్జరీగా బతికిన వ్యక్తి. ఈ జేమ్స్ బాండ్ థీమ్ సాంగ్ మన ఇండియన్ సాంగ్ నుంచి ఇన్స్పైర్ అయి తీశారు. అది మన ట్యూన్. ఈ విషయం వాళ్ళ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ నావల్స్ అన్ని ఫ్లెమింగ్ జమైకాన్ లో రాశాడు. జమైకాన్ లో బీచ్ ఒడ్డున అతనికి ఒక విల్లా ఉంది. వెరీ బ్యూటిఫుల్ విల్లా అన్నమాట, విత్ ఇన్ఫినిటీ పూల్ మళ్ళీ. కానీ చాలా ఎర్లీ ఏజ్ లో 56 ఏజ్ లోనే హార్ట్ అటాక్ తో చనిపోయాడు. ఇప్పటికి తను 14 బాండ్ నావెల్స్ రాశాడు. చాలా అందంగా దర్జాగా బతికి చచ్చిపోయిన వ్యక్తి ద గ్రేట్ కమర్షియల్ రైటర్ ఇయాన్ ఫ్లెమింగ్. ఇప్పటి వరకు తను రాసిన జేమ్స్ బాండ్ 007 క్యారెక్టర్ ని కొట్టేవాడే లేడు. అందరూ ఆ క్యారెక్టర్ కి ఫ్యాన్ అయిపోయారు. అది రైటింగ్ అంటే. మీరేమంటారు? మీరు ట్రై చేస్తారా? రాయండి. మీరు ఈ జేమ్స్ బాండ్ మూవీస్ లో ఇప్పటి వరకు మీరు చూసిన మూవీస్ ఏంటి, ఏమేం చూసారనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా ఈ వీడియో నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.